అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని ఆవిష్కరించింది. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాటలు పరిచింది ఇస్రో. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కైరూట్ డ్రీమ్ ప్రాజెక్ట్ విక్రమ్-1 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. విక్రమ్-1 రాకెట్ స్పేస్ కు హలో చెప్పింది. ఈ మొదటి మిషన్ లో అడుగడుగు మాత్రమేనని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ స్కైరూట్ సంస్థ సిబ్బందిని ప్రశంసించారు. ఈ రాకెట్ సాంకేతిక పెలోడ్లతో పాటుగా ప్రధాని మోదీ తన చేతిరాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లడం మరో గుర్తుండిపోయే ఘటన. స్పేస్ కి హలో చెప్పిన విక్రమ్-1. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి బాటలు. రోదసిలో స్కైరూట్ చరిత్ర. విక్రమ్-1 విజయవంతం. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి సరికొత్త బాటలు పడ్డాయి. నూతన శకం ఆరంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం సరిగ్గా మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. హలో స్పేస్ విక్రమ్-1 వచ్చేసింది అంటూ ప్రయోగం విజయంపై స్కైరూట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తులో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ LEOలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఉన్నాయి. 2022లో విక్రమ్-S ద్వారా భారత తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్ ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ ప్రయోగం చేపట్టడం విశేషం. మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్ కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసెర్వ్, D-క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే అని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ స్కైరూట్ సంస్థ సిబ్బందిని ప్రశంసించారు. ఈ రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మొత్తానికి మొదటి అటెంప్ట్ లోనే విక్రమ్-1 రాకెట్ సక్సెస్ కావడంతో మరిన్ని ప్రైవేటు ఉపగ్రహ ప్రయోగాలకు లైన్ క్లియర్ అయింది.